అసలు ఇండియా దాడి చేయదు అనుకున్నటువంటి 9 ప్లేసెస్, అందులో 5 పాక్ అనుకున్నటువంటి 9 ప్లేసెస్, అందులో 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి, 4 పాకిస్తాన్లో ఉన్నాయి. అందులో 2 ప్రధానమైనవి, ఒకటి మురీద్కే లష్కర్ ఎ తోయబా హెడ్ క్వార్టర్స్ పంజాబ్, పంజాబ్లో ఉంది, ఒకటి బహావల్పూర్, ఇది పాకిస్తాన్, ఇది సరిహద్దు నుంచి దాదాపు 100-150 కిలోమీటర్ల లోపల. అంత లోపలికి వెళ్ళి కొడతామని వాళ్ళు ఊహించలేదు. సో మన దేశం అది కొట్టి మనం కొట్టగలము అని చూపించింది. పాకిస్తాన్ అక్కడితో ఆగిపోయి ఉంటే గొడవ ఉండేది కాదు. పాకిస్తాన్ భారతదేశాన్ని టెస్ట్ చేయడం కోసం ఇండియా ఏ మేరకు వెళ్ళగలదు చూద్దామని డ్రోన్స్ దాడి చేశారు. నిజానికి వాళ్ళు 500-600 డ్రోన్స్ని మన మీద ప్రయోగించారు. వీటిలో చాలా డ్రోన్స్, సగానికి పైగా డ్రోన్స్ ఎక్స్ప్లోరేటరీ డ్రోన్స్, అంటే కేవలము ఫోటోలు తీయడం కోసము, అసలు ఇండియన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి, దాడి చేసేందుకు కాదనమాట. కానీ మనము వాటితో పాటు పేలోడ్, అంటే పేలుడు పదార్థము అమర్చినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ని కూడా మనము మొత్తం కూల్చేసాం. దాని తర్వాత పాకిస్తాన్ విమానాల్ని, మిసైళ్ళని ప్రయోగించే ప్రయత్నం చేసింది, వాటిని కూడా మన డిఫెన్స్ సిస్టమ్ కొట్టేసింది.